ఇక సంక్రాంతి రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సెలవుగా ఉంటుంది. శనివారం ఆదివారం అయితే ఈ వాహనాల రద్దీ క్రమంగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు కూడా ఈ 2 రోజుల్లో సుమారు 1,40,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ రోజు సోమవారం ఉదయం 6 గంటల వరకు కూడా 40,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి పైన కూడా ఎక్కడ వాహనాలు నిలబడకుండా ఎప్పటికప్పుడు వాహనాలు వెళ్లే విధంగా కూడా ఈసారి ఇటు తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే జాతీయ రహదారి పైన మొత్తం కూడా 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఈ 17 బ్లాక్ స్పాట్ల వద్ద కూడా ఎక్కడ వాహనాలు రాకుండా ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా కూడా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 17 బ్లాక్ స్పాట్ల వద్ద అయితే ఒక పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, గ్రామ పంచాయతీ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ను కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగినా వెంటనే వారికి ప్రథమ చికిత్స అందజేసేందుకు కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ సమీపంలోనే అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైనా వాహనాలు కనుక బ్రేక్ డౌన్ అయ్యే ప్రమాదాలు తలెత్తున్నా ఏదైనా బ్రేక్ డౌన్ అయినా సరే వాటిని వెంటనే పక్క తీసేందుకు క్రేన్లు చేసేపలు కూడా అందుబాటులో ఉంచారు. అయితే శనివారం ఆదివారం కూడా ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా తరలి వెళ్లడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల జాతర అయితే నెలకొంది. అది ఇప్పుడైతే తెల్లవారుజాము నుంచి కూడా ప్రస్తుతం అయితే వాహనాల రద్దీ అయితే మధ్యాహ్నం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఈ టోల్ ప్లాజా సిబ్బంది కూడా అదనంగా సిబ్బంది ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడు వాహనాలు అప్పుడే పంపించే విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం అయితే పంతొమ్మిది టోల్ ప్లాజా వద్ద అయితే మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. ఇక్కడ 10 టోల్ బూతులను ఓపెన్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు కూడా పంపిస్తున్నారు. అది ఇక్కడ ప్రస్తుతం అయితే 1/2 కిలోమీటర్ మేర అయితే వాహనాలు అయితే నిలిచిపడి ఉన్నాయి. అయితే వాహనాలు నిలబడకుండా కూడా ఎప్పటికీ వచ్చిన వాహనాలు అప్పుడే పంపిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ కూడా 3 సెకండ్స్ లోనే స్కాన్ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ కారుకి ఉన్నటువంటి ఫాస్ట్ ట్యాగ్ ఏదైనా ఆ స్కాన్ చేసిన సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా సరే వెంటనే ఆ మాన్యువల్ గన్స్ సహాయంతో ఆ ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేసి వాహనాలు అయితే పంపిస్తున్నారు. ఈ తర్వాత ఇక్కడ తెలంగాణ పరిధిలో ఇక్కడ 19 టోల్ ప్లాజా, ఆ తర్వాత గొల్లపహాడ్ టోల్ ప్లాజా వస్తుంది. గొల్లపహాడ్ టోల్ ప్లాజాలో కూడా మొత్తం 12 టోల్ బూతులు ఉంటాయి. ప్రస్తుతం అయితే ఆ టోల్ బూతులను ఓపెన్ చేసి వాహనాలన్నింటినీ కూడా పంపిస్తున్నారు. అయితే కోదాడ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి బోర్డర్ ప్రాంతమైనటువంటి కోదాడ నల్లబండగూడెం వద్ద కూడా వాహనాలు అయితే అక్కడ నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఎటు డైవర్షన్ తీసుకున్నా సరే ఇక్కడ ఏపీలోకి ఎంటర్ అవ్వాలంటే అక్కడ కోదాడ వరకు వస్తాయి. ఆ వాహనాలన్నీ అక్కడికి రావడంతో ఒక్కసారిగా వాహనాలు వచ్చేసరికి అక్కడ కాస్త నెమ్మదిగా అయితే వాహనాలన్నీ కూడా కలుగుతున్న పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన అయితే వాహనాలన్నీ కూడా చాలా స్మూత్ గా ఉంటున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా ఈ వాహనాలన్నీ కూడా వేగంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ హైవే మొత్తం కూడా కాస్త విశాలంగా ఉండటంతో మొత్తం కూడా రైమంటూ కూడా వెహికల్స్ వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన అయితే వాహనాల రద్దీ అయితే కాస్త ఇప్పుడిప్పుడే కాస్త ఊపందుకుంటుంది. మధ్యాహ్నం వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఇది హైవే పైన ఉంటుంది తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.